బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. బాల్క సుమన్తో ఎవరు మాట్లాడించారనే అంశంపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పట్టాలు కోయడం, దాడులు చేయడం వంటి చర్యలను ప్రోత్సహించడం బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతిగా మారిందని దయాకర్ విమర్శించారు. ఇది బీఆర్ఎస్ నైజమని అద్దంకి ఆరోపించారు. కేటీఆర్ కు తెలిసిన రాజకీయ ధోరణినే బాల్క సుమన్ కు కూడా చెప్పారని వ్యాఖ్యానించారు. తప్పులు చేసి వాటిని సమర్థించుకోవడం బీఆర్ఎస్ నాయకుల వైఖరిగా మారిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలోనూ, ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలోనూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ నినాదాన్ని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించిన దయాకర్ ఆ పార్టీ రాజకీయ జీవితం మొత్తం ప్రజలను ప్రేరేపించి ఉద్రిక్తతలు సృష్టించడంపైనే ఆధారపడి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ డ్రామాలో సుమన్ పాపం ఈరోజు బలైనట్టే లెక్క నా దృష్టిలో. గతంలో అరెస్టులు, గతంలో ఉద్యమంలో ఉన్న అరెస్టులు వేరు. ఈరోజు ఎవరి వల్ల, ఎవరి చేత ఆ మాటలు అనాల్సి వచ్చిందో దానివల్ల బాల్క సుమన్ అరెస్ట్ అయిన పరిస్థితి. బాల్క సుమన్ మీద సానుభూతి జాలే కాదు, అయ్యో పాపం అనిపించేటట్టుగా కూడా ఉంటుంది. కానీ ఈ మాటలు అనిపించిన వాళ్ళెవరో తెలవాల్సిన అవసరం ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ. పట్టాలు కొయ్యండి, భవన్లు కూల్చండి, దాడులు చెయ్యండి. ఇది కేసీఆర్ యొక్క నైజం, కేసీఆర్ యొక్క రాజకీయ నీతి. కాబట్టి ఆయనకు తెలిసిన రాజకీయమే ఆయన కొడుకుకు చెప్తాడు. ఆయన కొడుకు చెప్పిన రాజకీయమే మరి సుమన్కి చెప్పిండా? ఈరోజు తనను ప్రేరేపించింది ఎవరో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే వికారసియర్ లయబిలిటీ అని ఉంటుంది. ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటాడో సబార్డినేట్కి చెప్పి చేయిస్తాడు. వాళ్ళెవ్వరు కూడా కేసీఆర్ నుంచి కింది వరకు వాళ్ళ కుటుంబం ఎవ్వరు కూడా ఏ తప్పులు చెయ్యరు. ఆ తప్పులు